కళాభిమానులకు కళాభివందనాలు. ఈరోజు పద్మశ్రీ కీర్తిశేషులు నేరెళ్ల వేణుమాధవ్ గారి 8వ వర్ధంతి సందర్భంగా అరంకొండ పబ్లిక్ గార్డెన్ లో నేరెళ్ల వేణుమాధవ్ గారి ప్రాంగణంలో ఈరోజు వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఒక సామాన్య కుటుంబం నుండి, ఒక మధ్యతరగతి కుటుంబం నుండి మొదలెట్టిన, ఒక ఉపాధ్యాయ వృత్తి నుండి మొదలెట్టిన నేరెళ్ల వేణుమాధవ్ గారు ప్రతి కుటుంబంలో ఎన్నో సమస్యలతో పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని ఒక ఆనందాన్ని ఇవ్వాలన్న సంకల్పంతో ఒక యాగం, ఒక యజ్ఞంలా తన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆ కఠినంగా ఒక యుద్ధంలా వారు పట్టు విడవని విక్రమార్కుల్లా వారు మిమిక్రీ ధన్వన్కర్ణ ఎంచుకొని ఈరోజు ప్రపంచం మొత్తం ఎన్ని దేశాలు వారు తిరగని దేశం లేదు. మిమిక్రీ అంటే నేరెళ్ల వేణుమాధవ్ గారు ఆ విధంగా వారు దానికి అంత పేరు సంపాదించినారు అంటే దాని ఎంత కృషి, ఎంత కష్టం, ఎంత పట్టుదల ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. వరంగల్ వాసి, ఒక ఆర్యవైశ్య ముద్దు బిడ్డ, వరంగల్ ని, తెలంగాణను, ఆంధ్రప్రదేశ్ ని, భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహనీయులు, మహాత్ముడు. వారు ఈరోజు మన మధ్య శారీరకంగా లేకపోయినా ప్రతి ఒక్కరి మనసులో, కొన్ని వేల కుటుంబాల్లో చిరస్మరణీయంగా వారికి మిమిక్రీ అనే ఒక కళను ఆ కుటుంబానికి ప్రసాదంగా ఇచ్చి ఆ కుటుంబం నిలబడడానికి, ఆర్థికంగా కొన్ని వేల కుటుంబాలు నిలబడడానికి స్ఫూర్తిదాయకులైనటువంటి కీర్తిశేషులు పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ గారు ఈరోజు వారు వర్ధంతి. ఒక వరంగల్లే కాదు, హైదరాబాద్, ఢిల్లీలో కూడా ఈరోజు ఏపీ భవన్ లో జరుగుతుంది ఈ వర్ధంతి కార్యక్రమాలు. అంటే వారు నిజంగా నూటికో కోటికో ఒకరు అన్నట్టు, ఆ నూటికో కోటికో ఒకరు మనం నేరెళ్ల వేణుమాధవ్ గారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ తోట పూర్ణచంద్రరావు, పీసీఆర్, వరంగల్. థ్యాంక్ యూ. అమర్ రహే నేరెళ్ల వేణుమాధవ్ గారు, అమర్ రహే. జై మిమిక్రీ, జై జై మిమిక్రీ.